వీళ్ళంతా వరుసగా నుంచున్నారు. ఎవరైనా విఐపి వస్తున్నారా? వివిఐపి ఈ టాక్సీ కంపెనీకి బాసు. ఓ, మనకు ఉద్యోగం ఇస్తుంది ఆయనగా. నాకు చాలా క్లోజ్. మ్హూ. అదిగో వచ్చేస్తా. చిన్న వయసులోనే ఈ స్థాయికి వచ్చాడంటే చాలా కష్టపడి ఉంటాడు. అబ్బో, చాలా కష్టపడ్డాడు ఆ ఓనర్ కూతుర్ని పటాయించడానికి. ఒకప్పుడు ఈ డ్రైవర్, ఆయన ఓనర్ కూతుర్ని కాలేజీలో దింపన్నాడు. వీడు ఏకంగా ప్రేమలో దింపేశాడు. పిల్లనిచ్చి తప్పక పెళ్లి చేశాడు. ఆడు పిల్లలతో పాటు కంపెనీని కూడా నొక్కేశాడు. అంటే ఆ పిల్ల లైఫ్ కి వీడు డ్రైవర్ అయ్యాడు, వీడి బండికి వాడు మామ డ్రైవర్ అయ్యాడు. కరెక్ట్ గా చెప్పారు. మంచి కళాకారుడే. పేరేంటో? बमशी जी। अबे बस करो, मैं कितनी बार बोला बमशी नहीं వంశీ జీ। ఈ బెంగాలులకు బాధ పిదే ఏం పలకదు కర్మరా బాబు. కుచ్ భీ కహో. వంశీ మై బేబీ. బేబీ నన్ను లేపకుండా వెళ్ళిపోయినావు. నువ్వు చాలా డీప్ స్లీప్ లో బ్యూటిఫుల్ గా బచ్చుకున్నావు కదా బేబీ, అందుకే లేపబుద్ధి కాలేదు. ఐమ్ మిస్సింగ్ యు మార్నింగ్ హగ్ బేబీ. వచ్చి ఈవినింగ్ హగ్ ఇస్తాగా టైట్ గా. ఎండలో ఉన్నావా బేబీ? టాన్ అయిపోతావు. పాపా గొడుగు పట్టు. థ్యాంక్ యూ బేబీ, యు ఆర్ సో కేరింగ్. ఐ లవ్ యూ. లవ్ యు టు బేబీ. బేబీ బేబీతో ఫోన్ లో మారుతుంటే డిస్టర్బ్ చేస్తావేంటి? బేసిక్ సెన్స్ ఉండాలి. ఎవరు బేబీ? సారీ బేబీ, ఎవరో సెల్ఫీ కోసం వచ్చారు. నాకు భయం వేస్తుంది. నేనున్నా కదా, పద. నమస్తే వంశీ గారు. శివనానందం ఫస్ట్ టైం అయ్యా కలకత్తాలో నా పేరుని కరెక్ట్ గా పిలిచింది. ప్రతియోడు బాబు చేశారు అని నేర్చుకోండి అయ్యా. దట్స్ వై ఐ లవ్ తెలుగు పీపుల్. హైదరాబాద్ నుంచి వచ్చాడని చెప్పానే, అదే ఉద్యోగం కోసం. ఈయనే. పేరేంటి తమ్ముడు? అన్నయ్య. తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య. తమ్ముడు నన్ను తమ్ముడు అన్న మొట్టమొదటి అన్నయ్యవి నువ్వే అన్నయ్య. నన్ను అన్నయ్య అన్న మొట్టమొదటి తమ్ముడు నువ్వే తమ్ముడు. ఇది జన్మ జన్మల అనుబంధం. ఇది ఇప్పుడిప్పుడే తెమలదు గాని ఇతని పేరు శంకర్ సార్. తెలుగుతను ఉట్టి పడుతుంది. కూర్చో కూర్చో కూర్చో. చూస్తుంటే చాలా ఇన్నోసెంట్ గా సాఫ్ట్ గా ఉన్నావు. డ్రైవర్స్ అంటే చాలా రఫ్ గా ఉండాలి. ఉండాలి కదా. నా చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో. అమ్మో, రంపంలో ఎంత రఫ్ గా ఉందో. షేక్ హ్యాండ్ ఇస్తే కోసుకుపోతుంది. మొన్నటి దాకా డ్రైవింగ్ చేసి వచ్చాడు కదా, అది. నువ్వు వెళ్ళి కారుదుడు. అనాయ్, నేను తాగను. డ్రైవర్ తాగితే నేరం, ఓనర్ తాగకపోతే ఘోరం. మై ఐడియాలజీ. అనాయ్, మీ వైఫ్ ఫోను. వైఫ్ కాదయ్యా, వైఫై. నా చుట్టూ ఉంటూ నన్ను పీక్కు తినేస్తుంది. నాకు జ్యూస్ ఇచ్చి నన్ను జ్యూస్ లో జుర్రులేస్తుంది. బ్లడీ వ్యాంపైర్ ఆఫ్ ది సెంట్. బేబీ జ్యూస్ వచ్చిందా బేబీ? వచ్చింది బేబీ, ఇప్పుడే జ్యూస్ తాగుతున్నా చూడు. బేబీ, మన బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఐఎమ్ డూయింగ్ ఎన్ ఇంటర్వ్యూ. ఐల్ కాల్ యూ లేటర్, ఓకే? బాయ్. బై బేబీ. ఎంతకీ ఎక్కడ ఉన్నాం? ఇక్కడే ఉన్నాం. అదే ఇంటర్వ్యూలో. సో ఐ రెడీ ఫర్ ద ర్యాపిడ్ ఫైర్. ఎస్ అన్నాయ్. ఒక ప్యాసింజర్ కి ఫ్లైట్ టైం అవుతుంది. నువ్వు చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నావు. అతను చాలా టెన్షన్ పడుతున్నాడు. సరిగ్గా అదే టైంకి ఒక నంబర్ నుంచి నాన్ స్టాప్ గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆ పాసింజర్ దిగాల్సిన చోటు దింపేసి ఆ నెంబర్ కి తిరిగి ఫోన్ చేసి, Okay. రేయ్ నీచ్ కమిన్ కుత్తే దరిద్రుడా ఎదవా పనికిమాల ఎదవా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నేను డ్రైవింగ్ లో ఉన్నానని తెలియదా నీకు అని చెప్పి నాన్న అడ్డమైన బూతులు మాట్లాడుతున్నా. ఇంతకీ ఆ నెంబర్ ఎవరిదన్నాయ్? అది నాదే. సారీ అన్నాయ్. ఇట్స్ ఓకే. అన్న సారీ అన్నాయ్, నన్ను నిజంగా క్షమించు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఐ లైక్ యువర్ బ్రూటల్ ఆనెస్టీ. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్స్ అన్నాయ్. అన్నాయ్, మీ వైఫ్ గారు మాట్లాడు మరి. చిచి మాట్లాడవే. ఇందాకనే ఫోన్ చేసావు కదా, నిన్ను గుద్ది పెట్టి. బేబీ, ఇంటర్వ్యూ అయిందా బేబీ? యా, హీ సెలెక్టెడ్. డు యు వాంట్ టు సీ దట్ డైనమిక్ పర్సనాలిటీ? హియర్ యు గో. ప్రణామ్. ప్రణామ్ భయ్యా. बहुत बहुत शुक्रिया बहन जी. నిన్ను భయ్యా అందరిలో నువ్వు చాలా లక్కీ అయ్యా. నిజం అన్నాయ్. ఏ చాబీ. चाबी लेके गाड़ी स्टार्ट करो भैया. शुक्रिया बहन जी, शुक्रिया. ఓకే బేబీ, బాయ్. మరి ఇంత భయకుడు ఏంటయ్యా? అవును. చచ్చా,
కలకత్తాలో ఎలా సర్వే అవుతాడో ఏంటో. సరే ఓ పని చెయ్యి, నా ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను. ఏదైనా ప్రాబ్లం వస్తే ధైర్యం కోసం చూసుకో, ఓకే? మరీ అంత అవసరమైతే ఆ ఫోటో నవ్వుతో వాళ్ళకి చూపించు, షేక్ అయిపోతారు. థ్యాంక్స్. అమ్మో షేక్ హ్యాండ్ వద్దు, రంపం కోసేసుకుంటుంది. వస్తాను సార్. అయ్యో దీని బేబీ స్కిమ్. మహి ఇప్పుడే డ్యూటీ ఎక్కానమ్మా. కంగ్రాట్స్ అన్నయ్య, నీ ఫస్ట్ ప్యాసింజర్ బెస్ట్ ప్యాసింజర్ అవ్వాలి. Ay, mamacita, eres un verano, como un azúcar, difícil que leer. హలో సీనియర్, ఎక్కడున్నారు? కోర్టుకు టైం అయింది. కార్ బ్రేక్ డౌన్ అయింది, ఆన్ ద వేలో ఉన్నాను. ఈవిడికి టైమింగ్ అనుకున్న, టైం కూడా బాగాలేదురా. ఏ టాక్సీ! दादा आज आपका पहला दिन है ना, ठीक है आप ले जाओ. శుక్రియా దాదా. బంక్షల్ కోట్ తరాతరి చలో నా. హాజీ. జూనియర్స్, సాక్షి రెడీనా? ఎట్టి పరిస్థితిలో ఈ కేసు మనమే గెలవాలి. సాక్షిని బాగా ప్రిపేర్ చేయండి. నేను వచ్చేస్తున్నాను, సరేనా? మీరు తెలుగోళ్ళ మేడం? ఆ, త్వరగా వెళ్ళండి అలాగే. ప్లీజ్. రండి రండి. దొంగ సాక్షి రెడీయా? రెడీ సీనియర్. ఓ మేడం మేడం, నా డబ్బులు మేడం. పార్కింగ్ ఇదర్ ఉదర్. జడ్జి నమ్మేస్తాడు కదా. అమాయకత్వం కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాడు. ఆహా. వాడు ఊపు చూస్తుంటే కేసు ఖచ్చితంగా మనమే గెలిచేలా ఉన్నాడు. मैडम हम जीत जाएंगे ना मैडम. కేతన్ భాయ్, ఐఎమ్ ద మోస్ట్ పాపులర్ క్రిమినల్ లాయర్. లాస్యా. నా పేరులోనే లా ఉంది. ప్లస్ కూడా ఉంది. ఏయ్, ఇతనికి చెప్పలేదు నా గురించి? చెప్తే కేసు మన దగ్గర ఉండేది కాదు. సాక్షి ఎక్కడ? అదిగో అక్కడ. మంచి ఉప్పు మీద ఉన్నాడన్నా, వీడేంట్రా ఊకుతున్నాడు? వీడు ఆన్ లో ఉంటేనే యాక్టివ్ గా ఉంటాడు సీనియర్. పర్ఫెక్ట్ సాక్షి. ఎస్ ఐమ్ సాక్షి. ఆయన డ్యూటీ ఒక కోటి బ్యాలెన్స్ లోకి వస్తుంది. సాక్ష్యం స్టడీగా చెప్తా. ఈ డ్రంకర్ తో సాక్ష్యం ఏంట్రా? కామన్ సెన్స్ ఉందా మీ ఇద్దరికి? అది ఉంటే మీ దగ్గర ఎందుకు జాయిన్ అవుతాం? వీటితో సాక్ష్యం ఎలా చెప్ప? জজ মহাশয় এসে গেছেন. ఎరా నువ్వు ఈ మధ్య బాగా తెల్లబడ్డట్టున్నావు. అవును సార్. గొడుగు నీకే పట్టుకుంటే తెల్లబడవరా? నాకు పట్టు. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు నీ కేసు కూడా ఉందమ్మా? ఎస్ సార్, ఇట్స్ మై 50th కేస్. రియలీ? ప్లీజ్ సార్, బ్లెస్ మీ. ఇది నీ 50వ కేసు. హాఫ్ సెంచరీ. లవ్లీ. టేకప్ చేసిన కేసులన్నీ ఓడిపోయిన ఏకైక లాయరు నువ్వే. అన్బ్రేకబుల్ రికార్డ్. స్టాప్ ఇట్. ఈ కేసు అయినా ఓ సాగదీయకుండా వెంటనే క్లోజ్ చేయి. రేయ్ ఫాలో మీ. జూనియర్స్, ఎస్ సీనియర్. మీ ఇన్ఎఫిషియన్సీ వల్ల నా ఇన్ఫ్లుయెన్స్ అంతా పోతుంది. అసలు ఉందా? ఇప్పటికిప్పుడు సాక్షిలా దొరుకుతాడు. మేడం